తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. జీడిపప్పు అనగానే ముందు గుర్తొచ్చేది పలాసనే. రుచి నాణ్యతలోనూ దానికెవరూ సరిలేరు. దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న రవాణా రంగ ఇబ్బందులతో వ్యాపారం అనుకున్న రీతిలో సాగటం లేదు. ఇలాంటి సమయంలో భోగాపురం ఎయిర్పోర్టు రావటం జీడిపప్పు వ్యాపారానికి కొత్త రెక్కలు తొడగనుంది. ఇక పలాస కాజు ఖ్యాతి ఖండాంతరాలు దాటనుంది. లోకల్ బ్రాండ్ గ్లోబల్ ట్రెండ్ కాబోతోంది. టన్నుల కొద్దీ సరుకు, వందలాది ప్రాసెసింగ్ యూనిట్లు, వేల మందికి ఉపాధి, 1000 కోట్లకు పైగా టర్నోవర్తో శ్రీకాకుళం జిల్లా పలాస జీడిపప్పు పరిశ్రమ కళకళ్లాడుతూ ఉంటుంది. నెంబర్ 1 క్వాలిటీ కలిగిన జీడిపప్పుకు గల్ఫ్, అమెరికా, ఐరోపాలోనూ ఫుల్ డిమాండ్. అయితే సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం స్థానిక వ్యాపారులకు పెద్ద దెబ్బ. ప్రస్తుతం పలాస జీడిపప్పు ఎగుమతి చేయాలంటే విశాఖ, హైదరాబాద్, చెన్నై విమానాశ్రయాలపై ఆధారపడాల్సి వస్తోంది. సరుకును రోడ్డు మార్గంలో చేర్చాలంటే సమయమూ అధికమే, రవాణా ఖర్చులు భారమే. ఫలితంగా అనుకున్న సమయంలో రుచికరమైన జీడిపప్పు గమ్యస్థానాలకు చేరడం లేదు. ఇప్పుడు సీన్ పూర్తిగా మారనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పలాస జీడిపప్పు వ్యాపార విస్తరణకు గేట్వేలా నిలవనుంది. అంతర్జాతీయ ఫ్లైట్ కనెక్షన్ అందుబాటులోకి రావడంతో రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. పలాస నుంచి జీడిపప్పును కేవలం 2-3 గంటల్లో ఎయిర్పోర్టుకు చేర్చి అక్కడి నుంచి నేరుగా అమెరికా, గల్ఫ్ మార్కెట్లకు తరలించే అద్భుతమైన అవకాశం ఏర్పడనుంది. ఇక్కడ అత్యాధునిక భారీ ఎయిర్ కార్గో టెర్మినల్ బిగ్ అసెట్. ఇకపై దళారుల దందాకు చెక్ పడనుంది. స్థానిక వ్యాపారులు విదేశీ కొనుగోలుదారులతో నేరుగా ఒప్పందాలు చేసుకుని ఎగుమతులు చేసి లాభపడొచ్చు. పలాసలో క్యాష్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చాలా ఉన్నాయి. మేము ఈరోజు ఒక కంటైనర్ని ఎక్స్పోర్ట్ చేయాలి అంటే చెన్నై పట్టుకు వెళ్ళి ఎక్స్పోర్ట్ చేయాలండి. ఎందుకంటే విశాఖపట్నం పోర్ట్లో ఎల్సీఎల్ బుకింగ్ సదుపాయం లేదు, ఓన్లీ ఎఫ్సీఎల్ఏ. ఇప్పుడు అక్కడ వరకు మేము పట్టుకు వెళ్ళి ఎక్స్పోర్ట్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్, చాలా కష్టం అండి. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్లో కార్గో సర్వీస్ స్టార్ట్ అయిన తర్వాతను మేము అది ఎక్స్పోర్ట్ చేయాలంటే చాలా ఈజీ. నా దగ్గర మా ఫ్యాక్టరీలో ఒక 1 టన్ రెడీ ఉందనంటే నేను సింగపూర్కి ఎక్స్పోర్ట్ చేయాలి అని అంటే ఇమీడియట్లీ భోగాపురం నా సొంత వెహికల్లోనే తీసుకువెళ్ళి నేను బుక్ చేసి కార్గో సర్వీస్ ద్వారా సింగపూర్ బయ్యర్కి ఇమీడియట్లీ 3-4 డేస్లో నేను ఆ ప్రోడక్ట్ని అందించగలననే అవకాశం ఉంది. జీడిపప్పు అనేది ప్రపంచ దేశాలన్నిటికీ మేము కార్గో ద్వారా ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఇక్కడ ఇండస్ట్రీ రానున్న రోజుల్లో, ఇప్పుడు ఇండస్ట్రీ కొంచెం తగ్గినప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఇండస్ట్రీ డెవలప్ అవడానికి మంచి సూచకమని తెలియజేస్తున్నాను. ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల వచ్చే లాజిస్టిక్స్ పార్కుల వల్ల ప్యాకేజింగ్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. పలాస జీడిపప్పుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI ట్యాగ్ వస్తే దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ తోడైతే గ్లోబల్ మార్కెట్లో పలాస కాజుకు క్రేజ్ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ లాజిస్టిక్ ప్రాబ్లం అనేది చాలా వరకు రెక్టిఫై అవుతుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిన తర్వాత స్కోప్ ఎక్కువ అవడం వల్ల ఇంటర్నేషనల్ బయ్యర్స్ వచ్చి పలాసలో జీడిపప్పు కొనుగోలు చేసే అవకాశాలు చాలా పెరిగాయి. ఈ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ వల్ల మాకు మోడర్నైజేషన్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మెయిన్లీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ధన్యవాదం చెప్తున్నామండి. ఎందుకంటే రీసెంట్గా మాకు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్గా పలాస క్యాష్యూని శ్రీకాకుళం జిల్లాగా మాకు శాంక్షన్ చేశారు. దీని తర్వాత భోగాపురం అనేది ఇంకొక అదృష్టంగా మేము భావిస్తున్నాం. భోగాపురం అనేది ఒక గేట్వే మాత్రం కాదు, భోగాపురం అనేది ఒక స్వర్ణ అవకాశం మాకు. స్థానికంగా ఉన్న మా ఇండస్ట్రీస్ మేము అప్గ్రేడ్కి వెళ్ళి మంచి నాణ్యమైన జీడిపప్పు కార్గో ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం. కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది, విమానయాన శాఖ కోరుతుంది ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్లో మా పలాస బ్రాండ్ జీడిపప్పు అవుట్లెట్ కోసం మాకు స్థలం కేటాయించి మా తాలూకా జీడిపప్పు ఉత్పత్తి పెంచే విధంగా, కార్మికుల ఉపాధి కల్పే విధంగా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాం. ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనంలో పలాస కాజును ప్రదర్శించడంతో ఉచితంగా బ్రాండ్ ప్రమోషన్ లభించనుంది. మొత్తంగా పలాస జీడి పరిశ్రమకు అంతర్జాతీయ విమానాశ్రయం ఆర్థిక జవసత్వాలు ఇస్తుందనడంలో సందేహమే లేదని వ్యాపారులు, స్థానికులు చెబుతున్నారు.